జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. యోగ చిత్తవృత్తి నిరోధక. దివ్యాత్మ స్వరూపులారా, సమత్వం యోగ ఉచ్యతే అనేది ఋషి ప్రోక్తం. అంటే రెండింటిని సమాన మోతాదులో ఉంచుకోగలగడమే యోగా అవుతుందట. మరొక వైపు యోగా చిత్తవృత్తి నిరోధక అన్నారు. అయితే అవి రెండు ఎక్కడ ఉన్నాయి? మన అంతరంగంలోనే ఉన్నాయి. అవి సమానంగా ఉంటే యోగా అవుతుంది, అసమానంగా ఉంటే రోగం అవుతుంది. ప్రస్తుతం అందరూ వాని మధ్య నిరంతరం ఘర్షణ పడుతున్నారు. ఎందువలన? మన అంతరంగం మందు వానికి సంబంధించిన సంస్కారాలు నిలవండి వాని నుండి విడుదలయ్యే ఆలోచనల వలన మానసిక మట్టం నుండి నిరంతరంగా విపరీతంగా శక్తి హరించుకుపోతుంది. వానినే ప్రవృత్తి అంటారు. ఈ ప్రవృత్తి అనేది మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది. అందువలన చిత్తమందలి ప్రవృత్తిని సమూలంగా తొలగించి వేయాలి. అయితే అందుకు మార్గం ఏమిటి? స్వస్వరూప జ్ఞానమే, ఆత్మకు సంబంధించిన జ్ఞానమే. అది అంతరంగమందే ఉంది, బాహ్య ప్రపంచంలో లేనే లేదు. వాస్తవానికి వృత్తి అనేది లేదనుకోండి, చిత్తమంతా ఖాళీ అయినట్లే కదా. అదే ఆత్మస్థితికి మూలమవుతుంది. ఆత్మస్థితికి చేరిన తర్వాత ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని చూడగలిగితే అంతా భగవంతునిమయంగా గోచరిస్తుంది. అదే యోగాలోని ప్రత్యేకత. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుంది? చిత్తం విపరీతంగా కలుషితం అవుతుంది. వృత్తి తారాస్థాయికి చేరుతుంది. మనిషి ప్రపంచం వైపుకు పరుగులు పెడుతున్నాడు. కర్మబంధంలో చిక్కుకుంటున్నాడు. జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటున్నాడు. కర్మల మోతాదుతో పాటు జన్మ పరంపరలు పెంచుకుంటున్నాడు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అమాయకత్వమే వరం. అనంత ప్రేమ స్వరూపులారా, సమాజమందలి వ్యక్తుల అంతరంగాన్ని జాగ్రత్తగా అంచనా వేయండి. ఎవరు ఆనందంగా జీవిస్తున్నారు? ఎవరు అశాంతితో అసంతృప్తితో అలమటించిపోతున్నారు? ప్రస్తుతం మేధావుల అంతరంగం అంతా రగిలిపోతుంది. ప్రపంచమనే మత్తులో జీవిస్తున్నారు. దాని నుండి బయటపడలేకపోతున్నారు. ప్రాపంచిక విషయవాంఛల కోసం పరుగు పందెం కొనసాగిస్తున్నారు. వ్యక్తుల మధ్య విపరీతమైన పోటీతత్వం నెలకొని ఉంది. ఒకరి ఉనికిని మరొకరు భరించలేకపోతున్నారు. అసలు జీవితాన్ని గురించి సరైన అవగాహన లేకుండా జీవిస్తున్నారు. అందరూ నడిచే బాటలోనే పయనిస్తున్నారు. అంతేగాక అంతా మాకు తెలుసు అనే భావనతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఫలితంగా ప్రపంచంలో రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జీవితంలో వీరు సాధించింది ఏమీ లేదు, పోగొట్టుకున్నది ఎక్కువగా ఉంది. అదే అమాయకులను గమనించండి. వారు ప్రపంచం నుండి పొందింది లేదు, పోగొట్టుకున్నది కూడా లేదు. అందువలననే ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా సంతృప్తిగా జీవించగలుగుతున్నారు. కాబట్టి ఏ కోణం నుండి పరిశీలించినా మేధావుల కన్నా అమాయకులే అదృష్టవంతులు కదా. అంతేగాక మేధావులలో తెలివి మేధా సంపత్తి అధికంగా ఉండి
దాని ద్వారా ఉత్పన్నమయ్యే ప్రాపంచిక సమాచారం వలన వారు ఇంకా బలహీనపడుతున్నారు తప్ప బలోపేతం కావడం లేదు. అందువలన అమాయకత్వాన్ని మించిన వరం మరొకటి ఏముంటుంది? వారే అన్ని విధాల అదృష్టవంతులు కదా. కానీ వారిని అందరూ బలహీనులుగా భావిస్తూ వారేదో పోగొట్టుకుంటున్నట్లు వారి పట్ల జాలిని ప్రదర్శిస్తుంటారు. పొందింది లేదు, పోగొట్టుకున్నది లేదు అనే అంశాన్ని అనుభవంలోకి పొందటమే ఆధ్యాత్మికత కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ప్రజా సంబంధాలు ప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడు రోజు రోజుకు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు. వాని నుండి బయటపడే అవకాశమే లేదు. అందుకు మూల కారణం ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని దాన్ని సత్యంగా, నిత్యంగా, శాశ్వతంగా, వాస్తవంగా, స్థిరంగా భావించడమే. మనుషులు ప్రపంచంలో ఇమడలేకపోతున్నారు. ప్రపంచానికి దూరంగా ఉండలేకపోతున్నారు. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పటికీ చుట్టూ కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు మనం ఎంత నిరోధించినా అది తప్పక అంతరంగంలోనికి ప్రవేశిస్తూనే ఉంటుంది కదా. ప్రస్తుతం ప్రజా సంబంధాలను కోరుకునే వారంతా తమ ప్రమేయం లేకుండానే శక్తిని కోల్పోతున్నారు. వాసన తరంగాల అంతరంగంలోనికి ప్రవేశించి దానిని సమూలంగా కలుషితం చేస్తున్నాయి. మేధావులంతా ప్రపంచం తమను గుర్తించాలనే భావనతో ప్రపంచాన్ని ఆకర్షించే ప్రయత్నంలో అంతరంగాన్ని బలహీనపరుచుకుంటున్నారు. అతి భయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతున్నారు. వాని నివారణ కోసం ఉపయోగించే అతి శక్తివంతమైన రసాయనిక ఔషధాల వలన శరీరం సమూలంగా నిర్వీర్యమవుతుంది. గమనించండి. అందువలన ప్రపంచానికి దూరంగా ఉండటం భావ్యం కాదు. ప్రపంచమే ముఖ్యమని దానికోసం పరుగులు తీయటం సమంజసం కాదు. వాస్తవానికి ప్రపంచం నుండి ఆశించే వారంతా ప్రపంచాన్ని వదలలేరు. ఆశించడమే బంధం అవుతుంది. ఆ బంధం మనిషిని అన్ని విధాలా బలహీనపరుస్తుంది. అలాగాక ప్రపంచంతో పరిమితంగా ఉంటూ తామరాకు మీద నీటి బొట్టు వలె జీవించేవారు నిరంతరం సాధనను అనుభవిస్తూనే ఉంటారు. గమనించండి.